Good morning, students. I am K. Sripriya, lecturer in Commerce, Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. We will discuss business organization and management subject. In this, our today's topic is joint stock companies business. Okay. In the previous classes, we discussed about the sole proprietorship business, partnership business. Okay, sole proprietorship business is the best for a single person. Okay, so partnership business is better than sole proprietorship business if they the persons wants more and more capital. Okay, the next joint stock company is bigger than the partnership business. Okay, సో ఇంకా ఎక్కువ మూలధనం కావాలనుకున్నప్పుడు మనం జాయింట్ స్టాక్ కంపెనీని తీసుకుంటాం, లేదా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు కూడా జాయింట్ స్టాక్ కంపెనీ వ్యాపారాన్ని చేయటం జరుగుతుంది. ఓకే, అయితే ఈ జాయింట్ స్టాక్ కంపెనీని గురించి చదువుకునే కంటే ముందు ఇందులో మనం ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రమోషన్ ఆఫ్ ఏ కంపెనీ. అసలు కంపెనీని ఎలా ప్రమోట్ చేస్తారు? ఓకే, కంపెనీ ప్రమోషన్ కంటే ముందు డెఫినేషన్ నేర్చుకుందాం. డెఫినేషన్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. A corporation is an artificial being, invisible, intangible, and existing only in contemplation of the law. As an artificial person created by law, it is possess the characteristics of the perpetual succession and a separate legal entity. Okay, ఇక్కడ మీకు ఏమర్థమైంది? కంపెనీ అనేది ఇట్ ఈజ్ ఏ కార్పొరేషన్. ఏ కార్పొరేషన్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ బీయింగ్, అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన కృత్రిమమైన వ్యక్తియే కంపెనీ. ఓకే, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన కృత్రిమమైన వ్యక్తి కంపెనీగా పేర్కొనటం జరుగుతుంది. ఓకే, ఈ కంపెనీకి ప్రత్యేకమైన న్యాయసత్వం, సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది. ప్రత్యేక న్యాయసత్వం అంటే ఏంటంటే కంపెనీ తనకంటూ ఒక ఉనికిని కలిగి ఉంటుంది. కంపెనీ వేరు, కంపెనీలో పనిచేస్తున్న కంపెనీలో పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్స్ వేరు. అంటే యజమానికి కంపెనీకి ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు సపరేట్ అన్నమాట, వేరు వేరు. యజమాని వేరు, కంపెనీ వేరు. దాన్ని మనం సపరేట్ లీగల్ ఎంటిటీ అంటున్నాం. అంటే కంపెనీకి ప్రత్యేకమైన ఉనికి ఇవ్వటం జరుగుతుంది. మిగతా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ వాటికి సపరేట్ లీగల్ ఎంటిటీ లేదు. అందుకనే భాగస్తులందరి యొక్క రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. కానీ ఇందులో మనకి అలా కాదు, భాగస్తుల రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది, వారి వాటా విలువకే ఉంటుంది. ఇక్కడ ఎందుకు అలా ఉంటుంది అంటే కంపెనీ వేరు, కంపెనీలో పెట్టుబడి పెట్టిన యజమాని వేరు, ఇద్దరు ఒకటి కాదు. కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన ఒక ఆర్టిఫిషియల్ పర్సన్గా గుర్తించటం జరుగుతుంది. ఓకే, కంపెనీని ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అంటున్నాం, కృత్రిమమైన వ్యక్తి అంటున్నాం. కంపెనీ ఒక కృత్రిమమైన వ్యక్తి. ఈ వ్యక్తి చట్టం ద్వారా సృష్టించబడినాడు. అవునా, ఈ వ్యక్తి చట్టం ద్వారా సృష్టించబడినాడు.
అంటే ఏ చట్టము అంటే కంపెనీల చట్టం. కంపెనీల చట్టం 1956 ప్రకారం మనం ఒక వ్యక్తిని క్రియేట్ చేసినాం. ఆ వ్యక్తి పేరే ఏంటి? జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకే. అలా మనం చట్టం ద్వారా ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కల్పించినదే కంపెనీ. దీన్ని మనం ఏమంటున్నాం? సపరేట్ లీగల్ ఎంటిటీ. సపరేట్ లీగల్ ఎంటిటీ. ఈ కంపెనీ అనేది ఏర్పాటు చేయబడిన తర్వాత తన వ్యాపారాన్ని సొంతంగా చేయటం జరుగుతుంది. అంటే నిర్వహణ ఎవరి చేతిలో ఉండాలి అనేది నిర్ణయించి దాని ప్రకారంగా కంపెనీ నిర్వహణ చేపట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు కంపెనీ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. దెన్ నెక్స్ట్ అసలు మరి ఈ కంపెనీని ఎలా ప్రమోట్ చేస్తున్నాము అనేది చూద్దాం. ప్రమోట్ చేయటము అంటే ఏంటంటే కంపెనీని ప్రారంభించటం. ఇక్కడ ప్రమోషన్ ఆఫ్ కంపెనీ. A company is an artificial person. So, the formation of joint stock company needs a person who can decide the structure, a size and kind of company. The person involved in all these functions are called as promoters. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. సో ఆ ఆర్టిఫిషియల్ పర్సన్ తనంతట తానుగా అన్ని చేసుకోలేడు కాబట్టి అతను చేయవలసిన పనులన్నీ పూర్తి చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రమోటర్ అంటున్నాం. ఓకే. ఆ వ్యక్తిని మనం ప్రమోటర్ అంటున్నాం. అతను ఏం చేస్తాడు అంటే కంపెనీ యొక్క స్ట్రక్చర్ని, సైజ్ని, కంపెనీ ఏ రకమైన కంపెనీని ప్రారంభించాలి అనే దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. అకార్డింగ్ టు Gerstenberg, promotion is the discovering of business opportunities and the subsequent organizations of funds, property and management ability into business concern for the purpose of making profits therefrom. Okay, profits, the discovering of business opportunities. వ్యాపార అవకాశాలను కనుగొనటం అండ్ సబ్సిక్వెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫండ్స్ని కూడా తీసుకురావటం. ప్రాపర్టీ అండ్ మేనేజ్మెంట్ అబిలిటీ, దానిని నిర్వహణ చేయగలిగే స్తోమత. ఇంటూ బిజినెస్ కన్సర్న్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్ దేర్ ఫ్రమ్. ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నాము? లాభాలని ఆర్జించటం కోసం. అలాగే ఎల్హెచ్ హనీ కూడా మనకి కంపెనీకి ప్రమోటర్కి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ప్రమోషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఏ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ ద ఫైనాన్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అండర్ ద కార్పొరేట్ ఫర్మ్. ఇతను చాలా సింపుల్గా చెప్పేశాడు. కంపెనీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ ద ఫైనాన్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్. ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ యొక్క ఫైనాన్స్ని ప్రాసెస్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేసి ప్లాన్ చేసేది ప్రమోషన్ అని చెప్తున్నాడు. అది ఎలా? అండర్ ద కార్పొరేట్ ప్రకారంగా. మరి ప్రమోట్ చేయటంలో స్టేజెస్ ఏమి ఉన్నాయి చూద్దాం. స్టేజెస్ ఆఫ్ ప్రమోషన్. ద ఫస్ట్ వన్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ అన్ ఐడియా జనరేట్ చేయటం, ఒక కొత్త ఆలోచనని వెలికి తీయటం. ఓకే, కొత్త ఆలోచనని. ద ప్రమోటర్స్ హ్యావ్ టు ఫార్మ్ an image of a specific type of business in their mind in which there is a scope for carrying out the business profitability.
అందరికంటే ముందుగా ఊహించి రేపటి కాలంలో ఎలాంటి మనం లాభాలు పొందొచ్చు అనేది ముందుగానే ఇమాజినేషన్ చేసుకొని ఏ వస్తువుని మనం చెయ్యాలి అనేది, ఏ వస్తువుని మనం ఉత్పత్తి చేయాలి అనేది ముందుగా అనుకుని తన మైండ్లో ఒక ఊహా చిత్రాన్ని వేసుకోవటమే ఫస్ట్ స్టెప్. రెండవది ఇన్వెస్టిగేషన్. మనం అనుకున్న దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాము, ప్రమోటర్ ఏం చేస్తున్నాడు, ఎగ్జామిన్ ద డిమాండ్. తను ఏం చేస్తున్నాడు, ప్రమోటర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తున్నాడంటే తను ఏదైతే అనుకున్నాడో, ఏదైతే తనకు వచ్చిన ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచన ప్రకారంగా దాన్ని మనం ఎంతవరకు చేయొచ్చు అనేది ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఓకే, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, దానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నాడు. చేసిన తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్, దానికి ఏం కావాలి, ఆ ప్రాజెక్ట్కి తను అనుకున్న ప్రాజెక్ట్కి ఏం కావాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇన్ ద థర్డ్ స్టేజ్ ద ప్రమోటర్స్ ప్లాన్ అండ్ గ్యాదర్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. ప్రాజెక్ట్ ఏమేమి కావాలో అవన్నీ ఒక చోట చేర్చుతాడు. విచ్ ఆర్ నీడెడ్ ఫర్ carrying out business operations such as raw materials, plant and machinery, suppliers, etc. అంటే ఉత్పత్తి కారకాలన్నింటినీ ఒక చోట చేర్చటమే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ని చేర్చటము అంటున్నాం. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్లో ఏం చేస్తున్నాం, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్. ఈ 3 స్టేజెస్ చేసిన తర్వాత ఫోర్త్ స్టేజ్ లేనట్లయితే మన పైన చెప్పుకున్న 3 స్టేజెస్ కూడా వృధా అయిపోతాయి. అందుకని ఫోర్త్ స్టెప్ తోటే మనం పూర్తిగా చేయగలుగుతాం. అంటే ఈ ఫోర్త్ స్టేజ్లో ఏం చేయాలి మనం, ద ప్రమోటర్స్ collect the financial resources and allocate them to the different business activities performed by a ప్రమోటర్ యొక్క మిగతా కార్యకలాపాలని నిర్వర్తించడానికి కావలసిన ఫండ్స్ అన్నిటిని కూడా అతను సమకూర్చుకుంటే అతను మిగిలిన కార్యకలాపాలని పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అతను, ఇవి ముఖ్యమైన 4 స్టేజెస్. వీటితో పాటు ఇంకేం చేస్తాడు అనేది చూద్దాం. మళ్ళీ ఒకసారి వీటిని రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, జనరేషన్ ఆఫ్ ఐడియా. సెకండ్ వన్, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఫెసిలిటీస్. థర్డ్ వన్, కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఫోర్త్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ డాక్యుమెంట్స్. ఫిఫ్త్ వన్, నేమింగ్ ద కంపెనీకి పేరుని సెలెక్ట్ చేయటం. సిక్స్త్ వన్, అపాయింట్మెంట్ ఆఫ్ బ్యాంకర్స్, బ్రోకర్స్, అండర్ రైటర్స్ ఎక్సెట్రా. అంటే వీళ్ళే కదా మనకు ముఖ్యమైన వాళ్ళు. కంపెనీకి ప్రత్యేకంగా బ్యాంకింగ్ సదుపాయాలు కావాలి, బ్రోకర్స్ కావాలి, అండర్ రైటర్స్ కావాలి, కాబట్టి వీళ్ళందరితో మాట్లాడతాడు. తర్వాత అబ్టైనింగ్ ద లైసెన్స్, అప్పుడు అవసరమైతే లైసెన్స్ని తీసుకుంటాడు. కొన్ని కంపెనీలకు లైసెన్స్ అవసరం అవుతుంది, కొన్నింటికి అవసరం లేదు. రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ప్రమోటర్ చూద్దాం. ఇవన్నీ దీన్నంతా కూడా ప్రమోషన్ అంటున్నాం. ఇది చేసే వ్యక్తిని ప్రమోటర్ అంటారు. ఓకే, ఈ ప్రమోటర్కి అసలు ప్రమోటర్ అంటే ఎవరు చూద్దాం. A promoter is a person who initiates an idea about the formation of company. కంపెనీకి సంబంధించిన ఒక ఐడియాని వెలికి తెచ్చేవాడే ప్రమోటర్. He launches the company, makes an entry into all the preliminary agreements. వ్యాపారానికి ముందు ఉండే అన్ని రకాల అగ్రిమెంట్స్ని ఇతను పూర్తి చేస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఏమేమి చేయాలి అనేది డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ కూడా ప్రిలిమినరీ
అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటాడు. బైస్ ద ప్రాపర్టీ, అవసరమైతే ఆస్తుల్ని కొనుగోలు చేస్తాడు. ఆన్ హిజ్ ఓన్ నేమ్, అతని పేరు మీదే ఆస్తుల్ని కొంటాడు. అండ్ గివ్స్ ఇట్ టు ద కంపెనీ, అవన్నిటిని మళ్ళీ ఏం చేస్తాడు, కంపెనీకి ఇచ్చేస్తాడు. ఎప్పుడు డ్యూరింగ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్, అది కంపెనీగా మారుతున్నప్పుడు దానికి ఇచ్చేస్తాడు. ఇన్ హీస్ కంపెనీ ప్రెసిడెంట్స్ సో ప్రమోటర్ ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, ఒక కంపెనీని ముందు, కంపెనీ వ్యాపార ప్రారంభానికి ముందు అవసరమైన కార్యకలాపాలన్నీ పూర్తి చేసి ఎవరైతే ఆ వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్పగించటం జరుగుతుంది. ఓకే, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రమోటర్, ప్రమోటర్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్, ఏ ప్రమోటర్ కెన్ బి అన్ ఇండివిజువల్ ఆర్ ఫర్మ్ ఆర్ అసోసియేషన్ ఆర్ ఏ కంపెనీ. ప్రమోటర్ అనే వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ వ్యక్తి, ఇండివిజువల్ వ్యక్తి, ఒక వ్యక్తి అని అర్థం. వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, లేదా ఒక కంపెనీ కావచ్చు. ప్రమోటర్ అనేవాడు ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక అసోసియేషన్ కావచ్చు, ఇంకా కొన్ని సందర్భాల్లో ఒక కంపెనీ కూడా కావచ్చు. ఎవరైనా కూడా ప్రమోటర్ కావచ్చు. సెకండ్ వన్, ఏ ప్రమోటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ ద అఫైర్స్ ఆఫ్ ద బిజినెస్ టిల్ ద కంపెనీ ఈజ్ ఇన్కార్పొరేటెడ్. కంపెనీ ఇన్కార్పొరేషన్ అయ్యేంత వరకు కంపెనీ కార్యకలాపాలను పూర్తి చేసే వ్యక్తి. ప్రమోటర్ అంటే ఎవరు? కంపెనీ ఇన్కార్పొరేషన్ అయ్యే వరకు కంపెనీ వ్యవహారాలను పూర్తి చేసే వ్యక్తి. నెక్స్ట్ థర్డ్, ఏ ప్రమోటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ ద కంపెనీ and he is answerable by laws for his job. అతను కంపెనీ వ్యాపారం ప్రారంభానికి అతనే రెస్పాన్సిబుల్ అవుతాడు, రెస్పాన్సిబుల్గా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబుల్గా ఉంటాడు, అట్ ద సేమ్ టైం హీఈస్ ఆన్సరబుల్, జవాబుదారీగా కూడా ఉంటాడు. అతను ఉంటాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ ప్రమోటర్ డెవలప్స్ ద ఐడియా ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ. ఒక కంపెనీ ప్రారంభం అవడానికి అవసరమైన ఐడియాని అతనే జనరేట్ చేస్తున్నాడు. అండ్ ప్లాన్స్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఏ కంపెనీ లైక్ ఇట్స్ నేచర్, ప్లేస్, క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అండ్ సో ఆన్. కంపెనీ వ్యాపారానికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలను అతను ఏర్పాటు చేస్తున్నాడు. కంపెనీ యొక్క స్వభావాన్ని, కంపెనీ ఎక్కడ పెట్టాలనే ప్లేస్ని, తర్వాత కంపెనీకి ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది ఇవన్నీ కూడా ముందే అతనే నిర్ణయించి పెడతాడు. నెక్స్ట్, ఏ ప్రమోటర్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఐడియాస్ into reality by contributing his efforts. అతను ఏం చేస్తున్నాడు, తన ఆలోచనలను, కంపెనీ ప్రారంభించాలి అన్న తన ఆలోచనలను ఒక కార్యరూపాన్ని ఇస్తున్నాడు. he is giving a promoter, what he is doing, he is contributing his efforts, to for the ideas into the reality. తన ఆలోచనలకు ఒక రూపాన్ని కల్పిస్తున్నాడు. అతనే ప్రమోటర్. ఏ ప్రమోటర్ షుడ్ పొసెస్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ప్రమోటింగ్ ఏ కంపెనీ. కంపెనీని ప్రమోట్ చేయడానికి అతను ఏం చేస్తున్నాడు చూద్దాం. ఫస్ట్ వన్, ఏ ప్రమోటర్ షుడ్ బి
సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ టువర్డ్స్ హిస్ జాబ్. అతను ఎప్పుడు కూడా పూర్తి డివోటెడ్గా, సిన్సియర్గా, హార్డ్ వర్క్తో వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. ఏ ప్రమోటర్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద ఎక్స్టర్నల్ సిచ్యుయేషన్స్. బహిర్గత వాతావరణంలో ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి. ఓకే, ఇప్పుడు ప్రమోటర్ అంటే ఏంటి తెలుసుకున్నాము, ప్రమోషన్లో ఉండే దశలను తెలుసుకున్నాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్ గురించి చదువుకుందాం. ప్రమోటర్లలో రకాలు. ఫస్ట్ వన్, ప్రొఫెషనల్ ప్రమోటర్స్. ప్రొఫెషనల్ ప్రమోటర్స్ అంటే ఏంటంటే వీళ్ళు సంస్థని, కంపెనీ ఫోన్ని ప్రమోట్ చేస్తారు అండ్ దాన్ని షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు. అందుకు ప్రతిఫలంగా కొంత రెమ్యూనరేషన్ని పొందుతారు. ఓకే, కంపెనీ ప్రారంభానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆ కంపెనీని ఇంకొకరికి అందజేసి వాళ్ళ దగ్గర నుండి కొంత రెమ్యూనరేషన్ని తీసుకునే వాళ్ళు ప్రొఫెషనల్ ప్రమోటర్స్ అంటున్నాం. సెకండ్ వన్, అకేషనల్ ప్రమోటర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వాళ్ళకి కంపెనీ వ్యాపారం పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఇంకొకరికి కంపెనీని అందించేటప్పుడు వాళ్ళు కూడా అందులో భాగస్తులుగా ఉంటారు, వాళ్ళు కూడా ఆ వ్యాపారంలో షేర్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళను అకేషనల్ ప్రమోటర్స్ అంటున్నాం. దెన్ థర్డ్ వన్, ఫైనాన్షియల్ ప్రమోటర్స్. At the time of favorable investment environment, few financial institutions may be promotes a firm. కొన్ని సందర్భాల్లో మాత్రమే మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమోటర్గా మారుతాయి. అలాంటి వాటిని వాళ్ళను ఫైనాన్షియల్ ప్రమోటర్స్ అంటారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఐడియాని ఎవరికైనా చెప్పటం ద్వారా, ఇంట్రెస్టెడ్గా ఉన్న వ్యక్తులకు దాన్ని తెలియచేయటం ద్వారా వాళ్ళు ప్రమోటర్స్గా మారుతారు. వాళ్ళని ఫైనాన్షియల్ ప్రమోటర్స్ అంటారు. నెక్స్ట్, మేనేజింగ్ ఏజెన్సీ ప్రమోటర్స్. వీళ్ళు ఎవరంటే ద మేనేజింగ్ ఏజెన్సీ ప్రమోటర్స్ promotes companies in order to retain interest in the company to become the managing agents. మేనేజింగ్ ఏజెంట్స్గా ఉండే వాళ్ళు ప్రమోటర్స్గా మారే అవకాశం ఉంటుంది. కంపెనీ వ్యాపారానికి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాళ్ళు, మేనేజింగ్ ఏజెంట్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ప్రమోటర్స్గా మారొచ్చు. నెక్స్ట్, టెక్నికల్ ప్రమోటర్స్. టెక్నికల్ ప్రమోటర్స్ నథింగ్ బట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఓకే, టెక్నికల్ నాలెడ్జ్, స్పెషలైజ్డ్ టెక్నికల్ నాలెడ్జ్, స్కిల్స్ ఉండే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వాళ్ళే ప్రమోటర్స్గా మారొచ్చు. వాళ్ళకు వచ్చిన థాట్స్ తోటి కొత్త ఐడియాస్ని జనరేట్ చేసి వీళ్ళు ప్రమోటర్స్గా మారొచ్చు. అలాంటి వ్యక్తుల్ని టెక్నికల్ ప్రమోటర్స్ అంటున్నాం. నెక్స్ట్, ఎంటర్ప్రీనియర్ ప్రమోటర్స్. వీళ్ళు వాళ్ళకు వచ్చిన కొత్త ఐడియా తోటి వ్యాపారాన్ని ప్రారంభించేస్తారు. ఫస్ట్ స్టెప్లో వీళ్ళే మేనేజింగ్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. తర్వాత వీళ్ళు దాన్ని వేరే కొంత ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళకి కంపెనీ వ్యాపారంగా మార్చడానికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఎంటర్ప్రీనియర్ ప్రమోటర్స్ అంటున్నాం. నెక్స్ట్, స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫైనాన్షియల్ institutions which provides financial assistance, management and technical experts to promote.
ఇందులో వీళ్ళల్లో ఎవరైనా కావచ్చు. ఇందాకే మనం డిస్కస్ చేసాం కదా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్స్ కావచ్చు, మేనేజింగ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ గవర్నమెంట్. కొన్ని సందర్భాల్లో మాత్రమే గవర్నమెంట్ కూడా ప్రమోటర్గా మారుతుంది. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభుత్వం కూడా ఒక ప్రమోటర్గా మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు కంపెనీకి సంబంధించిన ప్రమోటర్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం. అసలు ప్రమోషన్ అంటే ఏంటి? కంపెనీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దశను ప్రమోషన్ ఆఫ్ కంపెనీ అంటున్నాం. కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన వాతావరణాన్ని ప్రమోషన్ ఆఫ్ కంపెనీ అంటున్నాం. అలా మనం ఒక కంపెనీ వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన అన్ని కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయడాన్ని ప్రమోషన్ ఆఫ్ కంపెనీ అంటున్నాం. ఈ పనులన్నీ చేసే వ్యక్తిని ప్రమోటర్ అంటున్నాం. ఓకే, అలా కంపెనీ ప్రమోషన్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ప్రమోటర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అసలు జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి నేర్చుకుందాం. దాని లక్షణాలు ఏంటి చూద్దాం. జాయింట్ స్టాక్ కంపెనీ వ్యాపారం అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. ఓకే, ఫీచర్స్ ఆఫ్ ద జాయింట్ స్టాక్ కంపెనీ. ఇక్కడ ఫస్ట్ కంపెనీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్ విచ్ ఈస్ క్రియేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956. ఇది ఓల్డెన్ డేస్లో. ఇప్పుడైతేనేమో యాజ్ పర్ ద యాక్ట్ 2013. ఓకే, కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదు చేయబడిన కృత్రిమమైన వ్యక్తిని కంపెనీ అంటున్నాం. ఓకే, కంపెనీల చట్టం 1956 ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయబడి కృత్రిమ వ్యక్తిగా సృష్టించబడిన వ్యాపారాన్ని కంపెనీ వ్యాపారం అని అంటున్నాం. ఈ కంపెనీ వ్యాపారం యొక్క ఫీచర్స్ ఏంటి చూద్దాం, లక్షణాలు. ఫస్ట్ వన్, సపరేట్ లీగల్ ఎంటిటీ, ప్రత్యేక న్యాయసత్వము. కంపెనీ అనేది ఎన్నోసార్లు చెప్పాను మీకు ఇంతకు ముందు కూడా, ప్రత్యేక న్యాయసత్వము అంటే తనకు తానే, కంపెనీ వేరు, యజమాని వేరు. యజమాని వేరు, కంపెనీ వేరు, లేదా యజమాని వేరు, నిర్వాహకుడు వేరు అన్నమాట. కంపెనీని ఎవరైతే నిర్వహిస్తున్నాడో అతను యజమాని ఒకటి కాదు. యజమాని వేరు, కంపెనీ వేరు. ఎందుకు అంటే కంపెనీ అనేది ఒక కృత్రిమమైన వ్యక్తి. అది మనకు కనిపించకున్నా కూడా మనతో ఉన్న ఒక అదనపు వ్యక్తిగా భావించడం జరుగుతుంది. ఓకే, కంపెనీని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, కృత్రిమమైన వ్యక్తిగా, చట్టం సృష్టించబడిన వ్యక్తిగా గుర్తిస్తున్నాము. అందుకనే కంపెనీ వేరు, కంపెనీలో ఉన్న భాగస్థుడు వేరు. రెండు ఒకటి కాదు. ఓకే, కంపెనీలో ఉన్న భాగస్థుడు కంపెనీ కొరకు పనిచేస్తున్న వ్యక్తి అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, లిమిటెడ్ లయబిలిటీ, రుణ బాధ్యత. లయబిలిటీ అంటే ఏంటి? రుణ బాధ్యత. కంపెనీలోని వ్యక్తులు అంటే షేర్ హోల్డర్స్ ఉన్నారు కదమ్మా, వాళ్ళ యొక్క రుణ బాధ్యత పరిమితం, లిమిటెడ్. లిమిటెడ్ లయబిలిటీ, పరిమితమైన రుణ బాధ్యత. పరిమితమైన రుణ బాధ్యత అనేది ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటి పరిమితమైన రుణ బాధ్యత అంటే? కంపెనీ యొక్క వాటాదారుల, కంపెనీలో నష్టాలు వచ్చినట్లయితే కంపెనీల యొక్క నష్టం భరించాల్సిన అవసరం కేవలం వారి వాటా విలువకు మాత్రమే పరిమితం అవటాన్ని లిమిటెడ్ లయబిలిటీ అంటున్నాం. వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తులను ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ రుణ బాధ్యతల విషయంలో వాటాదారుల యొక్క రుణ బాధ్యత అనేది కేవలం వాళ్ళ వాటా విలువకు మాత్రమే పరిమితమై ఉంటుంది. నెక్స్ట్
పర్పెక్చువల్ సక్సెషన్. మొత్తం కంపెనీని మనం వ్యాపారం ప్రారంభించే కంటే ముందు ఇది ఒక చట్టం ద్వారా సృష్టించబడిన వ్యక్తిగా ఉంటుంది. ఆ తర్వాతే వ్యాపారం ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ సీల్, అధికార ముద్ర అంటున్నాం. ప్రతి కంపెనీకి ఒక ప్రత్యేకమైన అధికార ముద్ర ఉంటుంది. ప్రత్యేకమైన అధికార ముద్ర ఎందుకు ఉంటుంది అంటే అన్ని కంపెనీలు ఒకటి కాదు కాబట్టి ఏ కంపెనీ యొక్క వస్తువును మనం ఏది అనేది గుర్తించడానికి వీలుగా ఉండేటట్టు ప్రతి కంపెనీకి కూడా ఒక ప్రత్యేకమైన అధికార ముద్ర ఉంటుంది. కొన్ని కంపెనీలకు ముద్రతో పాటు అధికార చిహ్నాలు కూడా ఉంటాయి. ఓకే, అలా ప్రత్యేకమైన చిత్రాలు కానీ ముద్ర కానీ ఉంటుంది. చిత్రాలు ఉన్నట్లే అధికార ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కంపెనీని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నాము, అవునా? చట్టం దృష్టిలో సృష్టించబడిన వ్యక్తి అంటున్నాం. మరి వ్యక్తి అయినప్పుడు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీ ఇక్కడ కృత్రిమమైన వ్యక్తి కాబట్టి మనకు కంటికి కనిపించదు కాబట్టి సంతకం చేయడానికి అవకాశం లేదు. అందుకని కంపెనీ తరఫున ఒక అధికార ముద్రను ఏర్పాటు చేయించి అవసరాలకు అనుగుణంగా ఆ అధికార ముద్రను ఉపయోగించటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. వాటాలను బదిలీ చేయగలగటం. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, వాటాలను బదిలీ చేయటం. మనం సొంత వ్యాపారంలో తీసుకున్నట్లయితే అక్కడ వాటాదారులే ఉండరు. పోనీ భాగస్వామ్య వ్యాపారంలో తీసుకున్నట్లయితే మనం షేర్ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనంతటి మనం నిర్ణయం తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కంపల్సరీగా మిగతా భాగస్తుల యొక్క అంగీకారం తీసుకోవాలి, వాళ్ళకు ఈ విషయాన్ని తెలియజేయాలి. కానీ కంపెనీ వ్యాపారంలో అలాంటిది ఏమీ లేదు. వీ కెన్ ట్రాన్స్ఫర్ వెరీ ఈజీలీ. ఎన్నిసార్లు అయినా కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, తర్వాత సపరేట్ ప్రాపర్టీ. కంపెనీ అనేది ఒక వ్యక్తి అని చెప్పాను కదా, ఆ వ్యక్తికి ఆస్తులు కూడా ఉంటాయి కదా, సేమ్. ఓకే, కంపెనీకి ప్రత్యేకమైన ఆస్తులు కూడా ఉంటాయి, సొంతంగా కొన్ని ఆస్తులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కెపాసిటీ టు సూయ్. దావా వేయడానికి అవకాశాన్ని మనకు దావా వేయడానికి అవకాశం కలుగుతుంది. నెక్స్ట్ కంపెనీకి ఏదైనా లాస్ వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంపెనీ వేరొక వ్యక్తి మీదైనా దావా వేయొచ్చు, లేదా కంపెనీ సమస్యలను తీర్చుకోవడానికి మనమైనా కంపెనీలో కార్యకలాపాలను పూర్తి చేసుకోవచ్చు. ఓకే, ఇది కంపెనీ యొక్క ఫీచర్స్. తర్వాత కంపెనీ వ్యాపారం వల్ల వచ్చే లాభాలు లేదా మెరిట్స్ ఏంటి చూద్దాం. కంపెనీ వ్యాపారం వల్ల వచ్చే లాభాలు లేదా కంపెనీ వ్యాపారంలో ఉండే, ఇందాక మనం ఏం చదువుకున్నాం, లక్షణాలు చదువుకున్నాం, అవునా? అట్లానే ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ మెరిట్స్లో ఫస్ట్ వన్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. వ్యాపార అభివృద్ధికి కావలసిన ఆర్థిక అవసరాలు సులభంగా మనం తీర్చుకోవచ్చు. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వ్యాపారాన్ని మనం సులభంగా విస్తరణ చేసుకోవచ్చు. ఎన్ని బ్రాంచెస్ అయినా ఓపెన్ చేయొచ్చు, ఎంత పెద్దదిగానైనా వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. ఎందుకంటే
ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రకరకాల కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాటి రూల్స్ ప్రకారం, వాటి మెంబర్షిప్లో కండిషన్స్ ప్రకారం సభ్యుల్ని తీసుకుంటున్నాం కాబట్టి అట్లా ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క 10 లక్షలు తీసుకొచ్చినా కూడా చాలా ఫైనాన్స్ మన దగ్గర ఉంటుంది. అందుకని ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. రెండవది ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఎకానమీస్ ఆఫ్ స్కేల్. మనం పెద్ద వ్యాపారాన్ని నిర్వర్తిస్తున్నాం కదా, జాయింట్ స్టాక్ కంపెనీ అనేది బిగ్ బిజినెస్. అలా పెద్ద వ్యాపారాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు అన్ని వస్తువుల్ని కూడా, ముడి సరుకుల్ని కూడా ఎక్కువ మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేస్తాం కాబట్టి అలా ఎక్కువ కొనుగోలు చేయటం వల్ల కొన్ని ఎకానమీస్ మనం పొందగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ లిమిటెడ్ లయబిలిటీ. ఇది చాలాసార్లు చెప్పాను లిమిటెడ్ లయబిలిటీ గురించి. లిమిటెడ్ లయబిలిటీ అంటే భాగస్తుల యొక్క రుణ బాధ్యత వాళ్ళ వాటా విలువకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంతకు మించిన నష్టం వచ్చినట్లయితే వాళ్ళు భరించాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఆస్తుల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్. సమర్థవంతమైన నిర్వహణ. ఎందుకు సమర్థవంతమైన నిర్వహణ అంటున్నామంటే ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక స్పెషలిస్ట్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. వివిధ రకాల నిర్వహణ స్కిల్స్ ఉన్న వ్యక్తుల్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి సులభంగా వ్యాపారాన్ని నిర్వర్తించగలుగుతాం. నెక్స్ట్ వన్ స్టెబిలిటీ. కంపెనీ వ్యాపారము ఎప్పుడు పడితే అప్పుడు మూసేయడానికి అవకాశం లేదు. ప్రారంభించడము అంటే అది కొనసాగుతూనే ఉంటుంది. లాస్ట్కి కంపెనీలోని వాటాదారులు అందరూ చనిపోయినా కూడా కంపెనీ మాత్రం క్లోజ్ అవ్వటం అనేది జరగదు. ఎందుకంటే కంపెనీ వేరు, యజమాని వేరు అని ఆల్రెడీ చదువుకున్నాం. వాటాదారులు అందరూ యజమానుల కిందికి వస్తారు. కంపెనీ వాళ్ళతో సమానం కాదు. కంపెనీ వేరు, యజమాని వేరు కాబట్టి కంపెనీలోని భాగస్తులు వాటాదారులు అందరూ చనిపోయినప్పటికీ కూడా కంపెనీ వ్యక్తిత్వం అలానే ఉంటుంది. కాబట్టి కంపెనీలో ఎవరైనా చనిపోయినట్లయితే వ్యాపారాన్ని ఆపటం అనేది ఉండదు. ఇట్ ఈస్ కంటిన్యూడ్. నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్. Transferability of interest. A public limited company can transfer its shares freely. This gives liquidity in the investors aware about the value of their holdings. Okay, కంపెనీ సులభంగా తన ఆసక్తిని ట్రాన్స్ఫరబిలిటీ చేసుకోవచ్చు, బదిలీ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం కంపెనీ యొక్క లిమిటేషన్స్, జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క లిమిటేషన్స్ గురించి చదువుకుందాం. లిమిటేషన్స్ లేదా డిసడ్వాంటేజెస్ అంటున్నాం. అందులో ఫస్ట్ వన్ లీగల్ ఫార్మాలిటీస్. చాలా ఎక్కువ లీగల్ ఫార్మాలిటీస్ కంపెనీ వ్యాపారంలో చాలా ఎక్కువ. కంపేరింగ్ విత్ ద సోల్ ట్రేడింగ్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు స్టార్ట్ ద కంపెనీ బిజినెస్. ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ బిజినెస్. ఒక కంపెనీని ప్రారంభించాలి అంటే మనం అనుకున్న వెంటనే ప్రారంభించే అవకాశం మనకి లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపెనీని నమోదు చేయించుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని కార్యకలాపాలను పూర్తి చేసి లీగల్ ఫార్మాలిటీస్ అన్నిటిని పూర్తి చేయవలసి ఉంటుంది. అప్పుడే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
కానీ సోల్ ట్రేడింగ్లో కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో కానీ ఎప్పుడంటే అప్పుడు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడంటే అప్పుడు వ్యాపారాన్ని క్లోజ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్, వ్యక్తిగతమైన శ్రద్ధ లేకపోవటం. ఖాతాదారులు దేశం నలుమూలలో ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ చేయటం కూడా కుదరదు. నెక్స్ట్ వచ్చేసి oligarchy. In a company, the management is considered as democratic. Okay, in a company, the management is considered as democratic, as the directors are the elected representatives of shareholders. A small group of different directors can misuse the power of shareholders and can work against the shareholders. Okay, next one. Excessive statutory control, శాసనాత్మక నియంత్రణ ఎక్కువగా ఉండటం. ప్రభుత్వ జోక్యం ఉంటుంది, ప్లస్ శాసనాత్మకమైన ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫార్మాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా డిసడ్వాంటేజ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ డిలే ఇన్ డెసిషన్. కంపెనీ వ్యాపారంలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరి తరఫున కొందరు మేనేజర్లుగా కొంతమంది డైరెక్టర్లుగా ఉంటారు. వాళ్ళు నిర్ణయాలని తీసుకోవటం జరుగుతుంది. కంపెనీకి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవటం జరుగుతుంది. అలా అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి అంటే ఆ నిర్ణయం తీసుకోవటంలో జాప్యం జరగవచ్చు, డిలే కావచ్చు. ఓకే, ఎక్కువ రోజులు అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ కాలం పట్టొచ్చు. అలా మనం వెంటనే నిర్ణయాలను తీసుకునే అవకాశం మనకి ఇక్కడ లేదు. ఓకే, డిసడ్వాంటేజెస్లో మళ్ళీ నెక్స్ట్ కరప్ట్ మేనేజ్మెంట్లో కూడా కరప్షన్ ఉండే అవకాశం ఇక్కడ ఉంటుంది. దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ కరప్ట్ fraudulent management in a company. The dishonest, corrupted persons can involve themselves in certain malpractices for cheating the investors on their earned money. Okay, next. కంపెనీ యొక్క లక్షణాల్లో కంపెనీ యొక్క అడ్వాంటేజెస్లో మళ్ళీ ఒకసారి రికాల్ చేసుకుందాం. మెరిట్స్ ఏంటి? ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్, లిమిటెడ్ లయబిలిటీ, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్, స్టెబిలిటీ, ట్రాన్స్ఫరబిలిటీ. ఓకే, తర్వాత దీని డిసడ్వాంటేజెస్ వచ్చేసి లీగల్ ఫార్మాలిటీస్ ఎక్కువ, lack of personal interest, corrupt management, oligarchy, excessive statutory control, delay in decisions. ఓకే, కాకపోతే కంపెనీ వ్యాపారాన్ని మనం ప్రారంభించినాము అంటే చాలా సులభంగా మనం నిర్వహణ చేయొచ్చు. నిర్వహణ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. ఓకే, అప్పటిదాకా ఇప్పటి వరకు జరిగినవన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకోండి.
Thank you for watching this. Okay.